ఈరోజు సోకాల్ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి గారు సీతారాపురంకి రావడం జరిగింది. వచ్చి కమెంట్స్ వేసేసి వెళ్లారు. అది ఎందుకు వెళ్లారు అంటే దౌర్జన్యాలు, క్రిమినల్స్ అని మా మీద అభాండాలు వేసేసి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోయారు. అంటే నేను ఒకటే అడగదలుచుకుంటున్నా, అంటే ఇంతవరకు మేము దేవుళ్ళము, మా అవసరం వాళ్ళకు ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఇప్పుడు జస్ట్ మా పనులకు, మా కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు కాబట్టి మేము పార్టీ మారుతుంటే మేము రాక్షసులమైనా, క్రిమినల్స్ ఏమైనా, దౌర్జన్యం చేయడం అన్ని ఆయనకి ఈ రోజు గుర్తుకొచ్చాయి ఎమ్మెల్యే గారికి. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాలు మీరేం చేసినారు? ఇంత దౌర్జన్యాలు చేస్తుంటే మీకు కనపడకోకుండా ఉందా? ఒకవేళ కనపడినా అంటే మేము ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని వెనకేసుకొని వచ్చారా? అది నా ప్రశ్న. మీరు ఇన్ని అడుగుతున్నారు కాబట్టి నన్ను వెనకేసుకొని ఏమన్నా వచ్చారా, లేకపోతే నీకు నాకు ఏమైనా వాటాలు ఏమన్నా కుదుర్చుకున్నామా? అది కూడా మీరు నాకు కొంచెం క్లారిటీ ఇస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రధాన కారణం ఏంటంటే ఆడ ఎస్సీ స్థలాలు ఉన్నాయండి. 175 సెంట్లు ఉంది. అది జయనారపు రెడ్డి అని చెప్పేసి ఈ ఊరు మనిషి కూడా కాదు. ఆయన బ్రతుకుదేరు కోసం ఏ ఊరో ఏమంటారు తరిమేస్తే ఈ ఊరికి వచ్చాడు. సరే, ఇల్లు లేదు, ఏం లేదు కాబట్టి అక్కడ మేము ఆశ్రమించినాం. అక్కడ ఉండు కొన్ని రోజులు ఏమైనా స్థలం కొనుక్కొని ఏమంటారు ఇల్లు కట్టించుకొని వెళ్ళమని చెప్పాము. ఆయన కొన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్న తర్వాత నుంచి అది స్థలం ఆక్రమించారు. అది ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి ఈ ఎమ్మెల్యే ఏమన్నా సహకరిస్తాడేమో, అది 70 కుటుంబాలకు సంబంధించిన స్థలం కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు. మరి ఎందుకున్నాడో నాకు తెలీదు. అది ఆయననే అడగాల. అది కరెక్ట్ కాదా? నేను ఆయన దగ్గరని అడగలేదా? అది సాయం చేయండి, 70 కుటుంబాలు ఉన్నాయని. ఎస్సీ వాళ్ళని నేను వాళ్ళ దగ్గరికి తీసుకుపోలేదా? ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోలేదా? స్పందనలో నేను ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ నేను మీకు ఇస్తాను కూడా అని నేను కూడా అడిగాను డైరెక్ట్ గా వెళ్ళేసి. స్పందనలో ఏమీ ఉండదు. కలెక్టర్ పని చేయరు, ఈయన పని చేయడు. ఇంకా ఆ పార్టీలో మేము దేనికోసం ఉండాలా అంటే ఆ పార్టీలో ఉండి దొంగ కేసులు వేయించుకోవడానికి. అంటే మేము ఇప్పుడు ఆ స్థలం కోసం క్వశ్చన్ చేస్తున్నాం. వాళ్ళకి కావాలి ఆ స్థలము, మీరు సాయం చేయండి అని అడిగినందుకు, క్వశ్చన్ చేసినందుకు మా మీద దొంగ కేసులు పెట్టించినాడు. మా అక్క పెళ్లి అప్పుడు మా నాన్న జైలు పంపించాడు. అట్లాంటి క్రిమినల్ కేసెస్ పెట్టాలని ఆయన ప్రయత్నించినాడు. అవన్నీ కుదరలేదు. మేము ఇంకా ఈ పార్టీలో మాకు న్యాయం జరగట్లేదు, ఈయన ఓట్ల కోసమే డబ్బులు రాజకీయాలు చేసుకునేటోడే, ప్రజల ఆదరణ లేనే లేదు ఈయనకు అని మాకు అర్థమైంది కాబట్టి మేము పార్టీ మారినాం. ఆయనకి అన్ని వస్తున్నాయి. అదే చెప్తున్నాను కదండి. అదే ఈ ఆరోపణలు నిజం అయితే ఆయన సూటిగా ప్రశ్నిస్తానా, ఇన్ని సంవత్సరాలు ఆయనే కదా ఎమ్మెల్యే, ఏం చేసినాడు మరి? అంటే నేనా ఎమ్మెల్యే? నేనంటే మండల్ లీడర్ని, నేను క్వశ్చన్ చేయలేను, ఎమ్మెల్యేని క్వశ్చన్ చేయలేను. ఆయన నాకు అన్యాయం చేసినా నేను ఆ పార్టీలోనే ఉండాల్సి వస్తుంది. ఒక లోకల్ లీడర్, మండల్ లీడర్లు కాబట్టి పార్టీని పట్టుకొని నేను ఉండాలా, నాకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆయన మండల్ లీడర్ కాదు కదా, ఆయన ఏమంటారు కాన్స్టిట్యున్సీ లెవెల్ లీడర్, ఎమ్మెల్యే కదా. ఆయన నన్ను క్వశ్చన్ చేసిండొచ్చు కదా. ఆయన ఊరు వచ్చి ఏమంటారు దాన్ని రైట్ పాత్ లో పెట్టిండొచ్చు కదా. అంటే ఆయన చేతగాంతనమా? అంటే ఆయనకు చేతన అవ్వలేదు కదా ఊర్లోకి. అండ్ ఈ రోజు ఊర్లో రావడానికి 100 మంది పోలీసులు ఎందుకండి ఆయనకి? అంత అపోజిషన్ ఉంటే నాకు అదే రోజు లేదండి. ఎంత మందిని పంపించాడంటే రవణతో మాట్లాడిస్తానంటాడు, మోహన్ అంకుల్ తో మాట్లాడిస్తానని అంటాడు. అందరితో మాట్లాడించినారు, కోఆర్డినేటర్ తో సహా అందరితో మాట్లాడించినారు. ఏదనంటే సరే నేను మీ పార్టీలోనే ఉంటాను, కనీసం ఆ స్థలాలన్నీ ఇప్పియండి, వాళ్ళకన్నా న్యాయం జరుగుతుంది అని అంటే కూడా లేదు, అది ఎలక్షన్ల తర్వాత అంటారు. అంటే ఎలక్షన్ల తర్వాత అది గోవిందనే, ఆయన స్థలాలు ఆయన దగ్గర పెట్టుకుంటాడు, మేము ఓట్లు వేస్తాం, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మేము వెయిట్ చేయాలి ఆయన ఎన్ని అక్రమాలు చేస్తే. ఆయన ఓడించడమే మెయిన్ ఎజెండా అండి. ఇప్పుడు ఆయన ఓడించాల్సిన అంత ప్రయత్నించడం కూడా అవసరం లేదు.